15 మంది అసెంబ్లీ అభ్యర్థులతో తెలుగుదేశం పార్టీ రెండో జాబితాను విడుదల చేసింది. తాజా జాబితాలో 7 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించారు. మిగిలిన వారిలో 3 కొత్తగా తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. వీరిలో 2 సీనియర్ నేతల వారసులు. మొత్తంగా ఇప్పటి వరకు తెలుగుదేశం ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితా 141కి చేరింది. మరో 35 మందిని ప్రకటించాల్సి ఉంది. శాసనసభ ఎన్నికల బరిలో దిగే 15 మంది పేర్లతో తెలుగుదేశం పార్టీ రెండో జాబితా ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లా పాలకొండ స్థానానికి నిమ్మక జయకృష్ణను ఖరారు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం అభ్యర్థుల్ని అధినేత ప్రకటించేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం, రంపచోడవరం టికెట్లను సిట్టింగులకు ఇచ్చారు. పిఠాపురం నుంచి ఎస్వీఎస్ఎన్ వర్మ, రంపచోడవరం నుంచి వంతల రాజేశ్వరి పోటీ చేయనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు స్థానాన్ని గన్ని వీరాంజనేయులకే కేటాయించారు. కృష్ణా జిల్లా పెడన టికెట్ను సిట్టింగ్ ఎమ్మెల్యే కాగితే వెంకటరావు కుమారుడు కాగితే వెంకటకృష్ణ ప్రసాద్కు, పామూరు టికెట్ను సిట్టింగ్ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనకు ఖరారు చేశారు. పెడన, పామూరు అభ్యర్థుల ప్రకటన ద్వారా వివిధ రకాల చర్చలకు అధినేత చెక్ పెట్టారు. కృష్ణా జిల్లాలో కూడా మొత్తం అన్ని స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట టికెట్ను మాజీ మంత్రి పర్సా వెంకటరత్నంకు ఇవ్వగా, కర్నూలు జిల్లాలో నందికొట్కూరు స్థానాన్ని బండి జయరాజుకు, బనగానపల్లి టికెట్ను బేసీ జనార్దన్ రెడ్డికి కేటాయించారు. అనంతపురం జిల్లాలో మంత్రి కాలువ శ్రీనివాసులు, చీఫ్ విప్ పయ్యావుల కేశవ్ తిరిగి రాయదుర్గం, ఉరవకొండ స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. తాడిపత్రి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అష్మిత్ రెడ్డికి అవకాశం కల్పించగా, మడకశిర నుంచి ఈరన్నకు మరోసారి అవకాశమిచ్చారు. గత ఎన్నికల్లో ఈరన్న గెలుపొందినా అఫిడవిట్ వివాదం కారణంగా న్యాయస్థానం తిప్పేస్వామి గెలుపొందినట్లు ప్రకటించడంతో ఇటీవలే ఎమ్మెల్యే సభ్యత్వాన్ని ఈరన్న కోల్పోయారు. చిత్తూరు జిల్లాలో సమస్యాత్మక నియోజకవర్గంగా ఉన్న మదనపల్లిలో దమ్మాలపాటి రమేష్కు అవకాశమివ్వగా, చిత్తూరు శాసనసభ స్థానం నుంచి ఏఎస్ మనోహర్ పేరు ఖరారు చేశారు. చిత్తూరు లేదా రాజంపేట పార్లమెంటుకు డీకే సత్యప్రభ పేరును పరిశీలించారు. తాజా నిర్ణయంతో సత్యప్రభ రాజంపేట ఎంపీగా పోటీ చేయనున్నారు. ఇప్పటి వరకు ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల్లో 83 మంది సిట్టింగులే, 13 మంది సీనియర్ నేతల వారసులు. బీసీలు 35 మంది కాగా ఎస్సీ ఎస్టీలు 27 మంది ఉన్నారు. 78 మంది ఓసీలు ఉన్నారు. కొత్తగా తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న వారు 23 మంది ఉన్నారు. పార్లమెంట్ అభ్యర్థుల జాబితాపైన సర్వత్రా ఆసక్తి నెలకొనడంతో ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇవాళ రేపట్లో పార్లమెంట్ అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశముంది.